నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. బీసీల బిల్లులను కేంద్రం ఆమోదించేలా బీజేపీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కామారెడ్డి బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో సూచన. అమలు చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుందని డిచ్పల్లిలో జరిగిన రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలని ఆమె సూచించారు. బీసీల బిల్లులను కేంద్రం ఆమోదించేలా బీజేపీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆమె కోరారు. కామారెడ్డి పట్టణంలో శనివారం రోజు తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే మొదట ఆమె రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లిలోని శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కామారెడ్డి పట్టణంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడుతూ కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52% అని తేలిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన హక్కుల సర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి ఓసీల జనాభాను పెంచారని ఆరోపించారు. గ్రామాల వారీగా, కులాల వారీగా ప్రభుత్వం జనాభా లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు. ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇంతవరకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. కానీ మా పోరాటం వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ చట్టాలు చేసిందని ఆమె పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీసీలకు 1,55,000 కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. కుల వృత్తులను బలోపేతం చేస్తుంటే కొంతమంది ఎగతాళి చేశారన్నారు. కానీ గత 15 నెలలుగా కుల వృత్తులు ఏ విధంగా కుదేలయ్యాయో చూస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని కవిత వివరించారు. రాష్ట్ర చట్టసభలో ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాధానం చెప్పాలని ఆమె సూచించారు. బీసీల బిల్లులను కేంద్రం ఆమోదించేలా బీజేపీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆమె కోరారు. శనివారం అమావాస్య వేళ జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. అష్టముఖి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, బోధన్ కోర్టు జడ్జి సాయి శివ స్వామివారిని దర్శించుకున్నారు. ఎడపల్లి మండల పరిధిలోని జాన్కంపేట్ గ్రామ శివార్లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. ఈ ఆలయ క్షేత్రం ఆవరణలో దక్షిణ భారతదేశంలోనే ఏకైక అష్టముఖి కోనేరు కలదు. ఈ కోనేరులో శనివారం అమావాస్య ముహూర్తాన స్నానాలు ఆచరిస్తే సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ అధికారి నాయకం రాములు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు.
ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పోలీస్ భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులకు ఆటంకాలు ఎదురవ్వకుండా వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా జిల్లా జడ్జి సునీత కుంచాల, బోధన్ కోర్టు జడ్జి సాయి శివ ఆలయానికి విచ్చేయగా ఆలయ నిర్వహణ అధికారి రాములు, ప్రధాన అర్చకులు అధికారికంగా స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు మన జానకంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ అష్టముఖి కోనేరు పుష్కరిణిలో వారు స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. వారికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒక 50 మందితోటి మహిళలు, మహిళా పోలీసులు మరియు మెన్ అందరు కలిపి దాదాపు ఒక 50 మంది అది పోలీస్ అధికారులను బందోబస్తు నియమించడం జరిగింది. ఎటువంటి అసౌకర్యం లేకుండా దారి పొడవునా ఈజీగా ప్రజలు స్వామిని దర్శించుకోవడానికి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తుంది. లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. శనివారం అమావాస్యను పురస్కరించుకుని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భీమ్గల్ లింబాద్రిగుట్టకు వివిధ గ్రామాల నుండి ప్రతి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అనేక మంది భక్తులు కాలినడకన వస్తూ స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ శనివారం అమావాస్య సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు నంబి పార్థసారథి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల మధ్య మన్యుసూక్త హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం అమావాస్య సందర్భంగా విశ్వ కళ్యాణార్థం భక్తుల శ్రేయస్సు కోసం, సకల శాంతి కోసం ఈ హోమాన్ని నిర్వహించామని వారు తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీజీ కన్న కలలను సాకారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ సమానంగా స్వాతంత్ర ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజురెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాహిర్ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీజీ ఎన్నుకోబడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గాంధీజీ, అంబేద్కర్ ఆశయాలను నీరుగారుస్తూ దేశంలోని కొన్ని శక్తులు మత విద్వేషాలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహిస్తూ బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రపై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, నాయకులు ఎల్లయ్య యాదవ్, కిషోర్, తాహిర్, హనుమంత్ రెడ్డి, బంజ కామప్ప, పలు గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, కేటాయింపులకు పొంతనే లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాటపై నిలబడే తత్వం కాంగ్రెస్ డిఎన్ఏలోనే లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చెత్తబుట్టలో వేశారని ఆయన ఆరోపించారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇచ్చిన మాటపై నిలబడే తత్వం కాంగ్రెస్ డిఎన్ఏలోనే లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చెత్తబుట్టలో వేశారని వారు ఆరోపించారు. రాజీవ్ యువ వికాస్ పథకం పెద్ద మోసమని, గారడి అంకెలతో మళ్లీ మోసం చేసిందన్నారు. 3,60,000 కోట్ల బడ్జెట్లో 60,000 కోట్ల కమిషన్ల రూపంలో మాయమవుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు డిక్లరేషన్లను ప్రకటిస్తూ అన్ని వర్గాల ఓట్లను దండుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్లను చెత్తబుట్టలో పడేసిందని వారు ధ్వజమెత్తారు. గృహజ్యోతి వెలుగులు లేవు, రైతు భరోసాకు పైసలు లేవు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు రాలే, ఇంటి జాగ చూడలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నిండా మోసాలున్నాయని ధన్పాల్ అన్నారు.
గత ప్రభుత్వం గారడి మాటలతో మోసం చేస్తే వీళ్ళు గారడి అంకెలతో మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పెన్షన్ పెంపుకు నిధులు ఎక్కడా అని నిలదీశారు. చేయూత పథకం కింద కాంగ్రెస్ పార్టీ 4,000కు పెన్షన్ పెంచుతామన్నారు. కాంగ్రెస్ పెంచే వాగ్దానాల ప్రకారం 27,000 కోట్లు అవసరం కానీ 14,861 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కొత్తగా 10 లక్షల పెన్షన్దారులకు పెన్షన్ ఎలా అందిస్తారో తెలపాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ యావత్ సమాజానికి ఏదైతే ఇచ్చిన హామీలు రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ, ఎస్సీ ఎస్టీ బడుగుబలైన వర్గాలకు కానీ అవన్నీ కూడా యావత్ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది. బడ్జెట్లో గృహజ్యోతి వెలుగులు లేవు, రైతు భరోసా పైసలు లేవు, చేయూత పింఛన్ పెరిగింది లేదు, ఇందిరమ్మ ఇంట్లో 5 లక్షలు రాలే, ఇంటి జాగా జాడనే లేదు, మహాలక్ష్మి పథకం ప్రస్తావన లేదు, పైసలు అకౌంట్లో పడతలేదు, యువ వికాసం పెద్ద నయా మోసం. కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ నిండా మోసాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గారడి మాటలతోటి మోసం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గారడి అంకెలతోటి అంకెలు చెప్పి మోసం చేస్తూ ఉంది తెలంగాణ ప్రజలకు. మొన్న మనం అందరం చూసినాం, డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వారి ఛాంబర్ ముంగట కాంట్రాక్టర్లకు 20% డిమాండ్ చేస్తుందని వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. నవిపేట్ సిహెచ్సిలో ప్రజలకు అవసరమైన అన్ని మందులు, టీకాలు అందుబాటులో ఉన్నాయని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తూకారం తెలిపారు. వేసవిలో గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నారుల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని ఆయన కోరారు. నవిపేట్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ తూకారం రాథోడ్, ఎంపీడీఓ నాగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బల్వీర్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్వైజర్ కిషన్ జమా ఖర్చుల నివేదికను సమావేశంలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా డాక్టర్ తూకారం రాథోడ్ మాట్లాడుతూ వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ సంవత్సరం ఆసుపత్రి అభివృద్ధి కోసం 2,25,000 బడ్జెట్ మంజూరైందని, బినోల ఆరోగ్య కేంద్రానికి 62,000 మంజూరయ్యాయని తెలిపారు. సంవత్సరం పొడుగునా ఆసుపత్రి అభివృద్ధి కోసం వెచ్చించిన నిధుల నివేదికను ఆమోదించినట్లు తెలిపారు. ఆసుపత్రికి 2,25,000 మంజూరైన 3 లక్షల పైన ఖర్చులు ఉన్నట్లు నిర్ధారణ అయిందని అన్నారు. ఆసుపత్రిలో నార్మల్ డెలివరీస్ చేసేందుకు సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీర్చడానికి పై అధికారులకు నివేదికను అందజేస్తామన్నారు. ఆసుపత్రిలో ఫ్యాన్లు, లైట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ బల్వీర్ సింగ్ ప్రతి శని, సోమవారం రోజుల్లో నవిపేట్ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారని అన్నారు. దగ్గు, ఆస్తమా, టీబీ, ఆయాసం వంటి లక్షణాలు కలిగిన వారు డాక్టర్ బల్వీర్ సింగ్ను సంప్రదించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే గర్భిణీలు ప్రసవాలు చేసుకోవాలని అన్నారు. అన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయని, కుక్క కాటు, పాము కాటుకు మందులు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, ప్రజలు మధ్యాహ్నం 12 లోపు తమ పనులను పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ఎండ నుండి రక్షణ కోసం గొడుగు, క్యాప్, టవల్ లాంటివి వాడాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు స్కూల్స్, సబ్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకుంటూ తరచూ వాటర్ తాగుతూ ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కావ్య, నవ్య, మహిళా సంఘం సభ్యులు ఉషారాణి, సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్కి అభివృద్ధి కమిటీకి ఈ సంవత్సరం 2,25,000 రూపాయలు బడ్జెట్ శాంక్షన్ అయింది గవర్నమెంట్ నుంచి. అట్లాగే బినోల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా 62,000 అభివృద్ధి కమిటీ డబ్బులు శాంక్షన్ అయినాయి. ఈ 2 హాస్పిటల్కి గాను ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు సంవత్సరం పొడుగునా జరిగిన ఖర్చులు అన్నీ కూడా ఆమోదించడం జరిగింది. నవీపేట హాస్పిటల్లో బడ్జెట్ 2,25,000 వచ్చిన ఖర్చులు ఆల్మోస్ట్ 3 లక్షల పైన ఇక్కడ ఉన్నాయి అని నిర్ధారించడం జరిగింది.
ముందస్తుగా ఇక్కడ పెట్టిన ఖర్చులన్నింటిని కూడా తీయడం జరిగింది. తర్వాత అభివృద్ధి పనులకి డబ్బుల లభ్యతను బట్టి బడ్జెట్ లభ్యతను బట్టి చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. మరియు ఈ సమావేశాన్ని అందరూ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ నార్మల్ డెలివరీస్ పెంచడానికి కూడా వైద్య బృందానికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లాగే గ్రామస్తులు కూడా పాల్గొని ఇక్కడ సిబ్బంది కొరత ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సిబ్బందిని ఏర్పాటు చేయడానికి డిసిహెచ్ గారికి, టీసీహెచ్ఎస్ గారికి, డిఎంహెచ్ఓ గారికి మేము నివేదిక పంపిస్తాం. అట్లాగే ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఫ్యాన్లు పనిచేయడం లేదు, కొన్ని లైట్లు రావడం లేదు, వాటిని కూడా పరిశీలించే విధంగా చర్యలు తీసుకుంటాం, అవి కూడా కల్పిస్తాం. అట్లాగే డాక్టర్ బల్వీర్ సింగ్ సార్ మనకి పల్మనాలజిస్టు, శ్వాసకోశ వ్యాధుల స్పెషలిస్ట్ కాబట్టి సార్ మనకి వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటున్నారు. బంజారా లంబాడీల మాతృభాష గోర్ బోలీని రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని ముఖ్యమంత్రి తీర్మానించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బూకియా చంద్రు నాయక్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారాలు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తమ మాతృభాష గోర్ బోలీను రాజ్యాంగంలోకి 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానించడం పట్ల జిల్లా అధ్యక్షుడు చంద్రనాయక్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో హిందీ భాష తర్వాత తమ భాష అయిన గోర్ బోలీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నారని, అంతటి ప్రాముఖ్యత ఉన్న తమ భాషను ఇప్పటికైనా ప్రభుత్వాలు రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చి తమ భాషకు గౌరవం తీసుకురావాలని ఆయన అన్నారు. తమకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బంజారాలందరం ఎప్పటికీ మద్దతుగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాద్వార్ తుకారం నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ నాయక్, జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామారావు చౌహాన్, ఇందల్వాయ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోతీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున బంజారా లంబాడి మా వర్గానికి చెందినటువంటి మా బంజారా భాష అయినటువంటి గోర్ బోలీ, ఈ బంజారా భాష గోర్ బోలీని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని మేము గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి బంజారాల డిమాండ్ అయినటువంటి ఈ గోర్ బోలీ బంజారా భాషను గుర్తించాలని చెప్పేసి ఎన్నో రోజులతోని మా పోరాట ఫలితంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో గోర్ బోలీ భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ అయితేనేమి, భారత రాష్ట్ర సమితి వాళ్ళకు కూడా, ప్రతిపక్ష పార్టీలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు కూడా ఈ తీర్మానాన్ని ఆమోదింపజేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు
డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఎంతో మహిమగల చరిత్ర కలిగిన రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ మహాశక్తి హనుమాన్ ఆలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే దైవమని ఆలయ ప్రధాన పూజారి గోవింద్ త్రిపాఠి మహారాజ్, నూడా చైర్మన్ కేశవేణులు పేర్కొన్నారు. ఎన్ని బాధలు ఉన్నా కానీ మహాశక్తి హనుమాన్ ఆలయంలో ఆంజనేయుని నిష్ఠతో పూజిస్తే అభయ ధైర్యం ఇస్తారని వారు పేర్కొన్నారు. ఇందూర్ నగరంలోని పాముల బస్తీ రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఉన్న అతి పురాతన ప్రాచీన శ్రీ మహాశక్తి హనుమాన్ ఆలయంలో శనివారం రోజు శ్రీ మహాశక్తి గోసేవా సమితి, మహాశక్తి హనుమాన్ ఆలయ సంయుక్త ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాములకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి గోవింద్ త్రిపాఠి మహారాజ్ హనుమాన్ మాలాధారణ స్వాములకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వందలాది మంది స్వాములు శనివారం ఆపైగా అమావాస్య కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కేశవేణు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే హనుమాన్ మాలాధారులు దీక్ష చేస్తున్న సమయంలో వేణువారికి వడ్డించారు. అలాగే నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ సైతం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహా అన్నదానం చేసి మాలాదారులకు వడ్డించారు. శ్రీ మహాశక్తి హనుమాన్ మందిరం దేవాలయం డిసైడ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఈ దేవాలయంలో గత 8 సంవత్సరాల నుండి నాకు ఈ సౌభాగ్యం దొరికింది స్వామివారికి సేవ చేయడానికి. అదేవిధంగా ఈ రోజున ఇందూరు గోసేవా సమితి మరియు మహాశక్తి హనుమాన్ గోసేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్నదానము స్వాములకు, ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నటువంటి స్వామి వాళ్ళందరికీ మరియు ప్రతి ఒక్క భక్తులందరికీ మహాప్రసాదం ఈరోజు ఉంటుంది. కావున ఈరోజు మా దేవాలయంలో స్వామివారికి పూజలు మరియు దీక్ష కార్యక్రమాలు పెట్టాము మేము. ఇదే విధంగా ఘనంగా ప్రతి ఒక్క భక్తులు ఇలాగే సహయోగం చేస్తూ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భీమ్గల్లో సర్వసమాజ్ కమిటీ సభ్యులు ముస్లిం మైనారిటీలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య పండుగలు జరుపుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ కోరారు. భీమ్గల్ పట్టణంలో శుక్రవారం రాత్రి సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ హాల్ వద్ద మైనారిటీలకు ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కన్నె సురేందర్, సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని అన్నారు. రంజాన్ నెలలో ముస్లింలు నెల రోజుల వరకు కఠోర ఉపవాస దీక్షలు ఆచరించడం గొప్ప విషయమని అన్నారు. కులం, మతం అనే భేదం లేకుండా అన్ని మతాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ ఉపాధ్యక్షుడు గంగమోహన్, పర్సన్ నవీన్, క్యాషియర్ కుమ్మరి హరీష్, సర్వసమాజ్ కమిటీ సలహా సభ్యులు అంజుమాన్, కమిటీ అధ్యక్షుడు అంజు అలీ, మదర్సా కమిటీ అధ్యక్షుడు ఫహీం, మజీద్ మాజీ అధ్యక్షుడు తాహిర్ హుసేన్, కమిటీ సభ్యులు జాహిద్ హుసేన్, ఫయాజ్, మజ్జు తదితరులు పాల్గొన్నారు. ఒక వర్గంకి చెందిన ఫెస్టివల్ జరుగుతున్నాయి, కానీ మాకు ఎట్లాంటి దానికి కూడా సహకారం సర్వసమాజ్ కమిటీ తరఫు నుంచి లేదు అని ముందే మాకు విచారణ చేయగానే మేమందరం ఒక డిసైడ్ అయ్యి మనకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, ఎందుకంటే ఇది పెద్ద పండుగ, ఇంట్లోనే మనం ఏదన్నా ఒకటి సెలబ్రేట్ చేయాలా కాబట్టి మేము అందరం డిసిషన్ తీసుకొని మా కమిటీ సభ్యులతో సలహా కమిటీతో మాట్లాడగానే మీరాడి అందరం కలిసికట్టుగా వేద్దాం. ఎందుకంటే మీరు అందరు ఎన్ని పార్టీలకు పోయినా కానీ ఊరు దగ్గరికి వెళ్ళి పార్టీ తీసుకున్నదే అత్యంత కీలకం అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ ఊరు అంటే మన ఊరు అందరిది కాబట్టి ఊరికి వెళ్ళి ప్రోగ్రాం చేయాలి కాబట్టి అందుకోసమే ఇక్కడ సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ విందు నిర్వహించడం జరుగుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ముస్లిం మైనారిటీలకు ముందస్తుగా ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని షాదీఖానాలో శుక్రవారం రాత్రి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముస్లిం మైనారిటీ సోదరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి పండ్లు ఫలాలు స్వీకరించి రోజా విరమణ చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముస్లిం మైనారిటీలకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఇబ్రహీం, తహసీల్దార్ ప్రభాకర్ రావు, ఆర్ఐ సంతోష్ కుమార్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నిజామాబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, నాయకులు డాక్టర్ షాదుల్లా, కంచెట్టి గంగాధర్, డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ సోదరులకు సంబంధించినటువంటి పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో చివరి శుక్రవారము మరి వాళ్ళకు అందరు కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ అంతా కూడా భక్తి శ్రద్ధలతోని మరి దైవం మీద భక్తితోని ప్రేమతోని మరి వీళ్ళందరూ కూడా ఇఫ్తార్ని ఇక్కడ జరుపుకొని ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం మన దేశము సెక్యులర్ దేశము, రాజ్యాంగంలో రాసింది ఉంది. హిందూ మతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మిగతా మతాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం. మైనారిటీస్ అంటే ఇస్లాం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, సిఖ్స్ కావచ్చు, జైన్స్ కావచ్చు, ఇంకే మైనారిటీ అయినా కానీ భారతదేశంలో వాళ్ళు పౌరులే. వాళ్ళందరినీ కూడా మనము రెస్పెక్ట్ ఇచ్చుకొని ఒక భారతీయ పౌరుడిగా వాళ్ళని మనము గౌరవించుకొని వాళ్ళ హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగం మీద ఉంది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మరి ఖార్గే గారి సూచన మేరకు కూడా భారతదేశం మొత్తం కూడా జై బాపు, జై అంబేద్కర్, జై భీమ్, తర్వాత జై సంవిధాన్ అనే కార్యక్రమం కూడా మనం చేపడతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పినా మేము కులగణన చేస్తాము, క్యాస్ట్ సెన్సెక్స్ చేస్తామని చెప్పి మన క్యాస్ట్ సెన్సెక్స్ మొత్తం కూడా సుదీర్ఘంగా ఒక 15 రోజులు టైం తీసుకొని మరి 1,00,000 మందితో డీటెయిల్గా క్యాస్ట్ సెన్సెక్స్ చేస్తే మనకి ఇలా బీసీల జనాభా 56% తేలింది. దాంట్లో దగ్గర 9 నుండి 10% మైనారిటీస్ బీసీలుగా తేలిండ్రు. సో వాళ్ళకు రావాల్సిన ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో అది బీసీ కోటా గ్రూప్ ఈ కింద వస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా నేను అంటే వీళ్ళందరూ ఒక డెవలప్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అన్ని వర్గాల వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరు కూడా. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ ఈ ఒక షాదీఖానా ఉంది, అది చాలా పురాతనమైంది. దాన్ని మరి ఇది డిస్మాంటిల్ చేసి ఇక్కడ ఒక పెద్ద మ్యారేజ్ హాల్, కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. గ్రామ ప్రజలు రైతుల అవసరాల కోసం వినియోగిస్తున్న ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. ఈ భూమి తనదంటూ దౌర్జన్యంగా హద్దురాళ్లు తొలగించడాన్ని మల్లాపూర్ వీడీసీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామ శివార్లో 3 ఎకరాల అసైన్డ్ భూమి చుట్టూ వేసిన హద్దురాళ్లను రాంపూర్ గ్రామానికి చెందిన షేర్ ఖాన్ అనే వ్యక్తి తొలగించాడు. గత చాలా ఏళ్లుగా గ్రామ అవసరాల కోసం వినియోగిస్తున్న భూమిని షేర్ ఖాన్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించిన మల్లాపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూ కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ప్రజా అవసరాల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. అయితే ఈ భూమి చుట్టూ హద్దురాళ్లు ఉండగా రాంపూర్ గ్రామానికి చెందిన షేర్ ఖాన్ అనే వ్యక్తి దౌర్జన్యంగా రాళ్లు తొలగించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ ఆక్రమణకు ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మేము గత పాత నుంచి మాకు ఆ భూమి అంటే మా భూమి గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి దాంట్లో ఇప్పుడు రాంపూర్ పైన షేర్ ఖాన్ అనేటైనా ఆక్రమించడానికి రావడం జరిగింది. కాబట్టి దానికి మేము గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కూడా అది భూమి గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది విలేజ్కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి
నగర శివార్లోని బహుజన కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం నగర కార్యదర్శి బి సుజాత డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా విన్నవించుకుంటున్న శ్మశాన వాటికకు అధికారులు నిధులు కేటాయించడం లేదని ఆమె వాపోయారు. నగరంలోని బహుజన కాలనీలో త్రాగునీరు, మురికి కాలువలు, సీసీ రోడ్ల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి బి సుజాత డిమాండ్ చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ నాగారం 80 క్వార్టర్స్లో దాదాపు 15 సంవత్సరాలుగా అధికారులతో మొరపెట్టుకుంటున్న శ్మశాన వాటికకు నిధులు కేటాయించలేదని వాపోయారు. ఇప్పటికైనా పనులను ప్రారంభించాలని ఆమె కోరారు. అలాగే దొడ్డి కొమరయ్య నగర్కు సంబంధించి త్రాగునీటి, మురికి కాలువ సమస్యలను పరిష్కరించి ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. కాలనీలో స్థానిక సమస్యల పరిష్కారంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, నగర కార్యవర్గ సభ్యులు కఠారి రాములు, నగర కమిటీ సభ్యులు అనిత, అనసూయ, స్థానికులు రజియా, రేష్మా తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. స్థానికంగా ఏదైతే నగరంలో ఉన్న స్థానికంగా ఉన్న వార్డుల సమస్యలపైన ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా నాగారం ప్రాంతానికి సంబంధించి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. అట్లాగే మురికి కాలువలు ఇప్పటి వరకు కూడా నిర్మించకుండా ఉండడం వల్ల ఆ దుర్వాసనకు దోమలు విపరీతంగా రావడంతో చాలామంది అనారోగ్యాల పాలవుతున్నారు. అట్లాగే ఏదైతే గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారో వారికి ఇంటి నిర్మాణం లేక, కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేక ఇప్పటికీ కూడా గుట్ట ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల మహిళలపై దాడులకు పాల్పడుతూ ఉన్నారు. వార్డులలో ఉన్న ప్రతి ఒక్క వార్డును కూడా కమిషనర్ గారు సందర్శించి వార్డులలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి సిపిఎం పార్టీ నగర కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పేద ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు వార్డులో మాస్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో కోరుతా ఉన్నాము. లేదంటే రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బైన్సాలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించి ఇంటింటా జల్లెడ పట్టారు. ఏఎస్పీ అవినాష్ కుమార్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున బైన్సా పట్టణంలోని కుంటా ఏరియాలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. 70 మంది పోలీస్ సిబ్బందితో తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. ప్రజలకు సైబర్ నేరాలపై పట్టణ ఏఎస్పీ అవినాష్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ గోపీనాథ్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. गांजा बेचने हमारे लिए क्राइम है, आपके लिए, आपके बच्चों के लिए हानिकारक है। अगर गांजा बिकेगा सबसे पहले इसको कौन खरीदेगा? या मोहल्ले वाले जो बच्चे हैं वो, तो जो गांजा बेचते हैं उनको पहले आप लोग पकड़ो भाई, क्योंकि वो आपकी जो आने वाली नस्लें हैं उनको खराब कर रही है। ठीक है, जो वो 4-5 लोग हैं, ज़्यादा नहीं है, बस 4-5 लोग हैं और आप लोग को ही पता है, उनको पहचानो आप कौन है कौन नहीं है, उनको समझाओ, बोलो भाई सुधर जा, हमारे बच्चे, हमारी नस्लें खराब हो रही हैं, नहीं सुधरती तो फिर सुधार दिया जाएगा। ठीक है, कौन लोग हैं उनका नाम आपको ही पता है, सबको पता है। अभी कुछ लोग भाग भी गए हैं छोड़ करके एरिया, तो उन सबको बोल दो, जो भाग गए हैं उनको इधर आने मत दो, और जो नए जो पनप रहे हैं गांजा वाले उनको आप लोग पकड़ लो। दूसरा, IPL स्टार्ट हो गया है, ठीक है, एक हमेशा मैं पहले ही बताया, अभी फिर से बता रहा हूँ, जो बैटिंग होता है ना, बैटिंग में जो बैटिंग खेलता है वो कभी पैसा नहीं बनाता, बैटिंग जो करवाता है पैसा वही बनाता है। ये बच्चे हैं, इनको कुछ नहीं पता, छोटे छोटे बच्चे, उनको क्या कुछ नहीं पता, 5,000 10,000 जो भी लगा दिया वो सारा पैसा फारिग हो जाता है, हवा हो जाता है, जीरो हो जाता है। बहुत सारे लोग हैं जो ठेले चला रहे हैं, जो पता नहीं है, उनके नाम पे अकाउंट खोल लिया जाता है। తెలంగాణలో నేడు మనం చూస్తున్న అభివృద్ధి కేవలం అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ దేగం యాదవ్ గౌడ్ అన్నారు. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ కార్యాలయంలో శనివారం రోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ కన్వీనర్ దేగం యాదవ్ గౌడ్ జెండా ఆవిష్కరించారు.
జిల్లా కేంద్రంలో అంబికా సత్యనారాయణ ఆధ్వర్యంలో పలు ఏరియాలలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. దుబ్బా చౌరస్తా, నాందేవాడ, హమల్వాడి, వెంగళరావు కాలనీ, గోల్ హనుమాన్, ఎల్లమ్మగుట్ట పార్టీ కార్యాలయ స్థలం, అదేవిధంగా ఎన్టీఆర్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా, చలనచిత్ర నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇప్పటికీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పుట్టుకను ఒక నవశకంగా చెప్పుకొచ్చారు. ఆనాటి పరిస్థితుల్లో తెలుగువాడికి ఎలాంటి గుర్తింపు లేని సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజలను చైతన్యపరుస్తూ ప్రపంచ స్థాయిలో తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన అని అన్నారు. వెట్టి చాకిరి వ్యవస్థని రూపుమాపే మరో స్వాతంత్రం తెచ్చాడని అన్నారు. తెలంగాణలో నేడు మనం చూస్తున్న అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనే అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, జ్యోతి నారాయణ, కోయడి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు ఒకటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి సమయంలో మరి ఏ మారుమూల గ్రామంకి వెళ్ళినా రోడ్ అనేది లేనటువంటి పరిస్థితి, లైట్ లేనటువంటి పరిస్థితి, నీళ్లు లేనటువంటి పరిస్థితులలో మరి తెలుగుని కనీసము తెలుగువాడిగా గుర్తించకుండా మద్రాసనో లేక మహారాష్ట్ర కామాటేనో పిలిచేటువంటి పరిస్థితులలో మారుతున్నటువంటి మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన కలత చెంది మరి తెలుగువాడికి అనే ఒక గుర్తింపు లేనటువంటి ఈ సమయంలో మరి ఏం చేస్తామని చెప్పి ఆలోచించి ఏదైతే తెలంగాణ నడిపడినటువంటి హైదరాబాద్లో పాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూర్చుండి మరి తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29 నాడు ఆవిర్భవింపజేసి మరి తెలుగువాడికి అనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ప్రపంచం లోపలనే హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం అనేది ఒక గుర్తింపు వచ్చిందంటే అది నందమూరి తారక రామారావు గారు నేడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రధానికం గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది మామిళ్ల సాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు జయ వెంకటేశ్వర్, ఆర్ఎస్ఎల్ గౌడ్, ఎర్రం విఘ్నేష్, బిట్ల రవి, మధుసూదన్ గౌడ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన అనంతరం సాయిరెడ్డి ఒక్కరే నామినేషన్ వేశారని, నామినేషన్ పత్రాలను పరిశీలించిన పిదప ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఉన్నందున ఆమోదించి అధ్యక్ష ఎన్నికను ధృవీకరించినట్లు వారు తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి సురేష్, దిలీప్, ప్రధాన కార్యదర్శి పదవికి మాణిక్ రాజు, భాస్కర్ రెడ్డి, బాలరాజు నాయక్, సంయుక్త కార్యదర్శిగా ఝాన్సీరాణి, సత్యనారాయణ గౌడ్ల నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నందున ఆమోదించామని తెలిపారు. ఈ పదవులకు ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహిస్తామని వారు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవ్వాజీ హరీష్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణపై నిర్వహించే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్ర మండల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల, అంబేద్కర్ పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై నిరసనగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి గడప గడపకి ఈ విషయాన్ని తీసుకువెళ్లి దేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన ఉన్న బీజేపీ నాయకుల విధానాన్ని, వారు దేశ భద్రతపై చేస్తున్న అంతర్గత దాడిని వివరించాలన్నారు. మండల కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఇట్టి పాదయాత్రలో పాల్గొని రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి, మాజీ సర్పంచ్ కోల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన పి సాయి చైతన్యను ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షులు గడిల శ్రీరాములు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపికి పూల బొకేను అందజేసి తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని దుబ్బాలో 38వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జావేద్ అక్రమ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. రంజాన్ ఒక పవిత్ర మాసమని, ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారన్నారు. అందరూ బాగుండాలని ఆయన ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కౌడపు శరత్, మాజీ కార్పొరేటర్ దారం సాయిలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అభద్రతా భావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి అని నిజామాబాద్ జిల్లా రాష్ట్రీయ వానర సేన కన్వీనర్ గెంటియాల వెంకటేష్, జాయింట్ కన్వీనర్ బైస సంగీత అన్నారు. దేశ ప్రధాని మోడీ పట్ల అవమానపరుస్తూ నీచంగా మాట్లాడిన మాజీ సినీ నిర్మాత పంజాల జై హిందూ గౌడ్పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానర సేన డిమాండ్ చేసింది. మహిళలకు రిజర్వేషన్లు ఎందుకంటూ వేసిన వ్యాఖ్యలు కించపరిచేదిగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రీయ వానరసేన ఖండిస్తూ శనివారం రోజు నిజామాబాద్ నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ నివాసి నవ సంఘర్షణ సమితి వ్యవస్థాపకుడు పంజాల జై హింద్ గౌడ్పై ఫిర్యాదు చేశారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలాషించారు. ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ప్రస్తుత శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు ఆనందోత్సాహాలతో జీవనాలు వెలదీయాలని వారు ఆకాంక్షించారు. ఇందూర్ నగరంలోని అమ్మా వెంచర్లో నిర్మితమవుతున్న శ్రీ వారాహి దేవాలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా నేతృత్వంలో తెలుగు ప్రజల నూతన సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ముద్రించారు. ఈ సందర్భంగా పుస్తకాలను శనివారం రోజు శ్రీ వారాహి దేవాలయ కమిటీ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ గుప్తా నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఉదయం వాకర్స్కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వారాహి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పంచాంగాన్ని ముద్రించి ఉచితంగా అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంచాల జ్ఞానేందర్ గుప్తా వందలాది పవిత్ర భగవద్గీత పుస్తకాలను ప్రజలకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రవాసీ మిత్ర సంస్థ ఆధ్వర్యంలో రేవంత్ సర్కార్ గల్ఫ్ భరోసా పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్తో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. గల్ఫ్ కార్మికుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. బీసీల బిల్లులను కేంద్రం ఆమోదించేలా బీజేపీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కామారెడ్డి బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో సూచన. అమలు చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. రంజాన్ మాసం మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుందని డిచ్పల్లిలో జరిగిన ఇఫ్తార్ విందులో స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి.